ఫస్ట్ మిడ్లో నేను ఫస్ట్ ఇయర్లో చేసిన తప్పులు చేయకుండా ఫస్ట్ మిడ్లో నేను బాగా అంటే స్ట్రెస్ పడకుండా క్లీన్గా చదువుకొని క్లీన్గా రాసి వచ్చినందుకు నాకు మిడ్లో తెలిసిపోయింది నా మార్క్స్ ప్రభావం అది మొత్తం అర్థమైపోయింది. గాయస్ లిటరల్లీ బస్ మిస్ అయిపోయిందండి. టైం వచ్చేసి 7:30 అయింది. రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయలేం, ఆటో ఉంటే ఆటో ఎక్కేసి ఇంకా వెళ్ళడమే. వసీం ఫోన్ చేశాడు, వెళ్ళిపోయిందంట బస్సు. సో ఇంకా డైరెక్ట్ ఆటో ఎక్కేసి కాలేజ్కి వెళ్ళడమే లేట్. సో గాయస్ ఆటో అయితే ఉంది, మన క్లాస్ సీనియర్స్ అండ్ జూనియర్స్ కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు మేడం కోసం వెయిటింగ్. పద్మశ్రీ మేడం వస్తా అంటే మేడం కోసం వెయిటింగ్. మేడం వస్తే ఇంకా డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోవడమే. సో బై లక్ కాదు, ప్రతిసారి మేడం కోసం ఇక్కడ ఆటో ఉండే ఉంటుంది. మా మేడం వచ్చేసి ఫస్ట్ ఇయర్ పద్మశ్రీ మ్యామ్ అనమాట. మాకు ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు, ఒక సెమ్కే వచ్చారు. మై ఫేవరెట్ టీచర్. సో అండ్ ఇప్పుడు మేము అమ్మయ్యకి వచ్చామండి. అమ్మయ్య అంటే లైక్ ఈవెంట్ పెట్టారు మెకానికల్ వాళ్ళది. మేము ముగ్గురం కలిసి వచ్చాము. ఎరా ఎంజాయింగ్ ద ఈవెంటా? అరే ఎవరికైనా ఇచ్చి ఫోను అక్కడ ముగ్గురం నించొని ఫోటో దిగుదాం రా. ముగ్గురమా? ముగ్గురు లేవురా అక్కడ. సో ప్రెసెంట్ అయితే ఫోటో షూట్ జరుగుతుంది. ఎరా జాఫర్ ఎంజాయింగ్ ద ఈవెంట్? రే కాదురా, ఏంట్రా ఇది? సో దాని బేస్డ్ మీద కదా ఇది ట్రాన్స్ఫార్మర్. దీని పేరు ఆక్టోబస్ ప్రైమ్. దీని మీద 10 సినిమాలు దాకా వచ్చాయి మ్యాక్సిమం. అన్ని చూసాం మనం. సాయంత్రం ఇది తీసుకెళ్ళిపోవడం బాగా చేసాం అనమాట. సో రే పోజ్ ఇచ్చావుగా. అరే ఇప్పుడు ముగ్గురం కలిసి దిగాలి. అదిగో టింకు అన్న వచ్చాడు చూడు వెనకాల. టింకు అన్న వచ్చాడు. హైడింగ్ కెమెరా. సో రే ముగ్గురం కలిసి దిగుదాం అంటారు. అసలు ఈవెంట్ ఏంట్రా, ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది మెకానికల్ ఈవెంట్. ఇది ఈవెంట్ పేరు అమేయారా? మెకానికల్. ఈ ఈవెంట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ మీద పెట్టారనమాట. సో ఇప్పుడు థంబ్నెయిల్కి ముగ్గురం కలిసి ఫోటో దిగాలి. సో గైస్ కాలేజ్ నుంచి ఇంటికి కూడా వచ్చేసాను. ఇంటి నుంచి రెడీ అయిపోయి జిరాక్స్ షాప్ కూడా వచ్చాను. ఎందుకంటే మిడ్ టు వచ్చేస్తుందండి. వన్స్ మిడ్ టు స్టార్ట్ అయిపోతే ఇంకా రెస్టే ఉండదు. మిడ్ టు స్టార్ట్ అవుతుంది, ఇంటర్నల్స్ ఉంటాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ల్యాబ్ ఎగ్జామ్స్ తర్వాత సెమ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా రెస్ట్ అస్సలు ఉండదండి. మళ్ళీ జిరాక్స్కి ఎందుకు వచ్చామంటే, సో ల్యాబ్కి రికార్డ్ రాయాలి, హ్యాండ్ రిటర్న్ రాయాలి. సో మాకు రాసేంత టైం లేదు. కోడ్తంత చేసిన పీడిఎఫ్ మొత్తం ప్రింట్అవుట్ తీపించుకొని జిరాక్స్ చూపించాలి. సో ఆ రికార్డ్స్ తీపించిన జిరాక్స్ సబ్మిషన్ చేస్తే మార్క్స్ వేస్తారండి. ఇంటర్నల్ ల్యాబ్కి అవే చూపించాల్సింది. అండ్ ఎక్స్టర్నల్కి కూడా అదేనండి. ఇంటర్నల్కి అవసరం లేదనుకుంటా, మరి అవసరం ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. ఎక్స్టర్నల్కి మాత్రం కంపల్సరీ కావాల్సిందే. సో ఎలాగో అలా తీపించుకొని సార్స్కి చూపిస్తే చాలు, మార్క్స్ వేస్తారు. అందుకనే నేను వసీం ఏడిఎస్ అను పైథాన్ది 2 కంప్లీట్ అయిపోయాయి. ల్యాబ్ ప్రోగ్రామ్స్ అయితే కంప్లీట్ చేసేసాం. అది కోడ్ తంత్రాల్లో చేయాలి. చేసి అది ప్రింట్అవుట్ ఏం చేయాలంటే ఫస్ట్ రాయాలి. రాయకుండా మేమేంటంటే ప్రింట్అవుట్స్ చూపిస్తున్నాం. అది ఎందుకంటే టైం సరిపోలేదు. మీకు గోల్డెన్ ఛాన్స్ అని మా బీబన్ భాషా సార్ చెప్తే ఇంకా అవి తీపించుకొని రేపు సబ్మిట్ చేయాలండి. లాస్ట్ డేట్ వచ్చేసి సాటర్డే. ఇవాళే వచ్చి రెడీ చేసుకోవాలి కదా, అది రికార్డ్కి పెట్టి అటాచ్ చేసి అది రెడీ చేసుకోవాలి. సో అందుకని ఇవాళ వచ్చి ప్రింట్అవుట్స్ నాది వసింది తీపిస్తున్నాం. జాఫర్కి ఏదో కావాలంటే జిరాక్స్ అవి కూడా తీపిస్తున్నాం అన్నమాట. అండ్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒక్క సెమ్ అయితే చాలు, చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చేస్తాయి.
ఆ టెన్షనే వేరు ఉంటుంది, సెమ్ టెన్షనే వేరు ఉంటుందండి. एक है 2 3 है। हाँ ये कोडतंत्रा का किसका वो किसका की रखा है? हाँ 73 बेस एड इसका रखा। नहीं नहीं ले कड़ायम नहीं ले, वो पूछेंगे वो करे मैं एक बार चेक कर को बोल मुझे क्या क्या होगी। हाँ సో గైస్ ఇది థర్డ్ టేక్ అనమాట, ఎందుకంటే ఇందాక నుంచి బ్లాగ్ తీస్తుంటే ఏదో ఒకటి అడ్డు వస్తుంది. సో ఇప్పుడు చెప్తున్నా వినండి. సక్సెస్ఫుల్లీ మేమైతే తీసేసుకున్నామండి పీడిఎఫ్, మా వసీం చేతిలో ఉన్నాయన్నమాట, చాలానే ఉన్నాయి. ఈసారి చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోయాయి, ప్రతిసారి ఎక్కువ కాస్ట్ అయ్యేది. ఎంతరా? మామూలుగా అయితే ప్రతిసారి ఒక 500 ఎబో అయ్యేది, ఈసారి 300 ఎందుకు 300 లోపే అయిపోయింది, 300 అలా అయిపోయింది. ఎందుకంటే సార్ ఏం చెప్పారంటే 2 సైడ్ తీపిమన్నారు, ప్రతిసారి 1 సైడ్ తీపిచ్చేవాళ్ళం, ఈసారి 2 సైడ్ తీపియడం వల్ల కాస్త తక్కువ కాస్ట్లో అయిపోయింది. సో తక్కువ కాస్ట్లో మా ఇద్దరివి తీపించుకున్నామండి. అండ్ మా వసీంకి ఒకటి అడగాల్సి ఉంది, వాడి సెమిస్టర్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే ఫస్ట్ సెమిస్టర్లో అయితే బాగా టెన్షన్, అదో రకమైన భయం ఉండేది. అంటే ఎక్కువ భయం ఉండేది ఫస్ట్ ఆల్. అంటే ఎక్కువ టైం దొరకలేదు, తొందరగా పెట్టేశారు. అదే ఆ భయం వల్ల దనాదనా చదివాము, నైట్ అవుట్స్ చేసాము, కాకపోతే టెన్షన్ వల్ల సరిగ్గా రాయలేదు నేను. సో గైస్ నేను చెప్పేది ఒక్కటే, ప్రీవియస్ ఇయర్ది కంపేర్ చేసుకోండి. దేని గురించి? చేసిన మిస్టేక్స్, చేసిన ఫాల్ట్స్ని రికవర్ చేసుకొని నెక్స్ట్ టైం దాని ఆల్టర్నేట్గా మనం ఏం చేసి బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది, అండ్ మా వసీం చేసిన మిస్టేక్, నేను మళ్ళీ చెప్తా ఎందుకు మిస్టేక్ అని, హడావుడి పడకండి, టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్, ప్రెషర్ ఏం తీసుకోకండి. లైట్గా సిలబస్ కవర్ అయిపోయింది, మనం పాస్ అయిపోతాం. కాకపోతే టెన్షన్ తీసుకోవడం వల్ల మనం వచ్చింది కూడా మర్చిపోతాం, రాయాలనుకుంది కూడా సరిగ్గా రాయలేము, నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వలేము, అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెన్షన్ అయితే పడకండి, చదవండి. గట్టిగా 3 చాప్టర్లు చదువుకొని వెళ్ళినా మనం పాస్ అయిపోగలం. కాకపోతే టెన్షన్ పడితే అది ఆ 3 చాప్టర్ చదివింది పోయిద్ది, అది టెన్షన్. ఈసారి దానికి బెస్ట్గా, అంటే యావరేజ్ మార్క్స్ అని వీడు ఫిక్స్ అయ్యాడు, కానీ ద బెస్ట్ తెచ్చుకుంటాడని నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే వాడు చేసిన మిస్టేక్ని వాడు కనుక్కున్నాడు, సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాడు అనమాట. ఒకటి చెప్తానండి, టెన్షన్ అసలు పడకండి. చదివింది కరెక్ట్గా చదవండి, టాపిక్ వైజ్ చదవండి, చాలు, సెట్ అయిపోతాం. అవును, మళ్ళీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఎంత చదువుతారో అంతే చదవండి. అది ఎగ్జామ్కి వెళ్ళి టెన్షన్ పడకుండా నీట్గా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే చాలండి. మీరు ద బెస్ట్ ఇచ్చేసినట్టే మీ బీటెక్ లైఫ్లో. నాకు తెలుసు ఇంటర్మీడియట్లో ఎలాగో అలా చదువుతాం, బట్టి కొడతాం, పాస్ అయిపోతాం, మంచి మార్క్స్ కూడా వస్తాయి, కానీ బీటెక్లో అంత టైం ఉండదండి. సో అది కొంచెం చూసుకోండి, టైం ఉండదు, ఎప్పటికప్పుడు చదివేస్తే అసలు టెన్షనే ఉండదు. అది అందరూ భయపడుతున్నట్టున్నారు ఇప్పుడు, అంటే మిడ్ అని చాలామంది జూనియర్స్ కూడా అన్న మిడ్ వస్తుంది, ఏం చదవలేదు, తొందరలో పెట్టేశారు, మొన్నే స్టార్ట్ అయింది, ఈరోజే పెట్టేశారు అంటుంటే ఏం ప్రెషర్ పడకండి. అది 1 నైట్ బ్యాటింగ్ చేసిన, అంటే 1 నైట్ స్టే తీసుకొని అయినా కంప్లీట్ చేసేయచ్చు. సిలబస్ది పెద్ద విషయం కాదు, మనం రేపు ఎగ్జామ్ ఎలా రాస్తాం అనేదే మ్యాటర్. అంతే, మనం చదివింది కరెక్ట్గా రాసి రావడం అంతే, దానికి మించి ఇంకేం లేదు నాకు తెలిసినంత వరకు. సో మా వసీం చెప్తున్నాడు, మా వసీం ఫేస్లో ఇప్పుడు కాన్ఫిడెన్స్ చాలా నాకు అనిపిస్తుంది. సో బెస్ట్ ఇస్తాడండి. సో నేను నా బెస్ట్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మనం సస్టైన్ అవ్వలేమండి. ఫస్ట్ థింగ్, బీటెక్ లైఫ్లో సస్టైన్ అవ్వలేం, మాటలు పడాల్సి వస్తుంది. రేపు మనకే ఎలా ఉంటుందంటే కెరీర్ మీద హోప్ పోతుంది, మనం ఏం చేయలేమండి. సో అది ఓవర్కమ్ చేస్తూ మనం కనుక దానికి బెటర్గా అండ్ మంచిగా ఆలోచించి దాని మీద వర్కౌట్ చేస్తే చాలండి, వచ్చేస్తాయి. ఇది నా గ్యారంటీ, వసీం గ్యారంటీ. ఇప్పటి నుంచి ఎందుకంటే నేను చూసా, రిజల్ట్ చేశా. నేను ఫస్ట్ ఇయర్లో చేసిన తప్పులు చేయకుండా ఫస్ట్ మిడ్లో నేను బాగా, అంటే స్ట్రెస్ పడకుండా
క్లీన్గా చదువుకొని క్లీన్గా రాసి వచ్చినందుకు నాకు మిడ్లో తెలిసిపోయింది నా మార్క్స్ ప్రభావం అది మొత్తం అర్థమైపోయింది. ఇంకా దాన్ని బట్టి నేను ఓకే అలా చదువుకోవాలి అని ప్లాన్ వేసుకున్నా, ఒక స్కెచ్ వేసుకున్నా. మీరు కూడా అలానే చేయండి. మ్యాక్సిమం ఆబిద్ చెప్తాడు మీకు ట్రిక్స్ అండ్ టిప్స్, అలా అది ఫాలో అయిపోతే చాలు, ఇంకా సెట్. సో ఇంతకు మించి ఎవరు చెప్పడు మీకు, ఏముందిలేరా పాస్ అయిపోతాం ఇది అది అంటారు. అసలు ఆ మాట పెట్టుకోకండి, ఏముంది లేరా పాస్ అయిపోతాం అనే మాట అస్సలు వద్దు. మనం ట్రై చేస్తేనే పాస్ అవుతాం. ఒక్క నైట్ చాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఒక్క నైట్ అన్నావుగా అని మీరు చెప్పొచ్చు. ఒక్క నైట్ చాలండి. ఒక్క నైట్ ఎప్పుడు చాలు, మీరు ఆ ఒక్క నైట్ శ్రద్ధతో కూర్చొని మీకు వచ్చింది మొత్తం చదివి దాన్ని రివైజ్ చేసి వెళ్ళి మంచిగా రాస్తే ఆ ఒక్క నైట్ చాలండి మీ లైఫ్ని మార్చడానికి. ఆ ఒక్క నైట్ కూడా కూర్చుంటేనే మళ్ళీ వేరే యావలు పెట్టుకోండి. అంటే మామూలుగా కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు 1 అవర్ చదివాక ఒక పవర్ న్యాప్ తీసుకుంటా పడుకుంటా తర్వాత చదువుకుంటా అయిపోయిందిలే సిలబస్ అని లైట్ తీసేసుకుంటే మాత్రం గ్యారంటీ లేదు. గ్యారంటీ కాదు అసలు లేదు, ఇంకా వేస్ట్. ఇక ఫస్ట్ అయితే చదవాలి. సో మేము చెప్పాల్సిన ట్రిక్స్ అండ్ ట్రిప్స్ మేము చెప్తూనే ఉంటామండి. సో ఇవాళకి ఇంతేనండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.